Good morning, students. We welcome you to our 21 days program of Polyset. I think మీరందరూ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకుంటాను. This is your Lalita Peri ma'am, your chemistry teacher. Okay, so please go with my channel of Peri's Learnings. Okay, and for better videos, please subscribe to my channel. Okay, సో ఈరోజు మనకు వచ్చేసి పాలిసెట్కి ప్రిపరేషన్లో 10th క్లాస్ కెమిస్ట్రీ టాపిక్స్ వచ్చేసి మనకి 6 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఆ 6 టాపిక్స్ మీద 6 డిఫరెంట్ వీడియోస్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకేనా, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకే, so this is your first topic. Let me write a little down. Okay, acids, bases and salts. సో ఈ టాపిక్లో ఫస్ట్ సబ్ టాపిక్స్ ఏంటో నేర్చుకుందాం. దాని నుంచి జనరల్గా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటి కూడా మనం నేర్చుకుందాం ఈ వీడియోలో. ఓకే, సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫస్ట్ సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, మొత్తం చాప్టర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది మనకి. సో బేసికల్లీ మనము క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుంది అది నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో సబ్ టాపిక్స్ వచ్చేసి వాట్ ఆర్ ద సబ్ టాపిక్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, సో మనకి సబ్ టాపిక్ వచ్చేసి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకే, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఓకే, సెకండ్ మనకు వచ్చేసి ఇండికేటర్స్ గురించి కూడా ఈ లెసన్లో మనం చదువుతాం, టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్. ఓకే, దెన్ రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, acids, bases and salts with different other substances. ఓకే, వీటి గురించి కూడా మనం చదువుతాము. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. స్పెషల్గా మనం చదివేది న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ pH. ఓకే, ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ pH. ఓకేనా, pH కాన్సెప్ట్ మీద చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ pH, అందులోనే ఇంపార్టెన్స్ ఆఫ్ pH కూడా ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్. సో ఈ టాపిక్స్ అనేవి మనకి సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయన్నమాట, టైప్స్ ఆఫ్ సాల్ట్స్. So these are the different types of subtopics which are present in our concept of acids, bases and salts. సో ఈ సబ్ టాపిక్స్ని బేస్ చేసుకొని మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎలా వస్తుంది అది మెయిన్గా మనము చెక్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ us go with the different types of questions which we will come across on different subtopics. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఏ సొల్యూషన్ రియాక్ట్స్ విత్ క్రష్డ్ ఎగ్ షెల్ టు ప్రొడ్యూస్ అ గ్యాస్ విచ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. ఒక సొల్యూషన్లో విచ్ రియాక్ట్స్ విత్ క్రష్డ్ ఎగ్ షెల్ అంట. ఎగ్ షెల్తో రియాక్ట్ అవుతుంది ఒక సొల్యూషన్. ఎగ్ షెల్తో రియాక్ట్ అయ్యి లైమ్ వాటర్, ఇట్ ప్రొడ్యూసెస్ అ గ్యాస్ విచ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. ఓకే, విచ్ ప్రొడ్యూసెస్ అ గ్యాస్ విచ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. ఆ సొల్యూషన్లో ఏముంది, ద సొల్యూషన్ కంటైన్స్ డాష్. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, NaCl, HCl, LiCl, KCl. ఓకే, ఇప్పుడు ఎగ్ షెల్లోని మనకి తెలుసు ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఓకేనా, ఎగ్ షెల్లో కాల్షియం కార్బోనేట్ అనేది ఉంటుంది. కాల్షియం కార్బోనేట్ అంటే కార్బోనేట్ సాల్ట్స్ యాసిడ్స్తో రియాక్ట్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఎగ్ షెల్లో కాల్షియం కార్బోనేట్ ఉంటుందన్న పాయింట్ మనకి ఐడెంటిఫై అవ్వాలన్నమాట. ఓకే, విచ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ అంటే అది ఏ గ్యాస్,
కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కాల్షియం కార్బోనేట్ దేంతో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది? హెచ్సిఎల్తో రియాక్ట్ అయినప్పుడు. మిగిలిన 3 ఆప్షన్స్లో సాల్ట్స్ ఉన్నాయి. ఓకేనా, ఏసిడి ఆప్షన్స్లో సాల్ట్స్ ఉన్నాయి. ఆప్షన్ బిలో మాత్రమే యాసిడ్ ఉంది. ఓకేనా, మీకు క్రష్డ్ ఎగ్షెల్లో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. వెన్ రియాక్ట్స్ విత్ హెచ్సిఎల్ ఇట్ గివ్స్ రైస్ టు CaCl2 ప్లస్ CO2 ప్లస్ H2O. సో the gas which is liberated is CO2. దేంతో రియాక్ట్ అయినప్పుడు CO2 వస్తుంది? హెచ్సిఎల్తో రియాక్ట్ అయినప్పుడు CO2 అనేది వస్తుంది. సో ఇలా ఉంటాయన్నమాట క్వశ్చన్స్. లెట్ us go with the second question. Now look at this question. If a base dissolves in water, by what name it is known better? ఓకేనా, ఒక బేస్ వాటర్లో డిజాల్వ్ అయితే బై వాట్ నేమ్ we will call it with? న్యూట్రల్ అనాలా, బేసిక్ అనాలా, అసిడిక్ అనాలా, ఆల్కలీ అనాలా? We all know that bases which dissolves in water are called as alkalis. ఓకేనా, bases which dissolve in water are called as alkalis. Okay, like NaOH, okay, CaOH taken twice, KOH, all these are called as what? Alkalis. Okay, which are soluble in water. Bases which are soluble in water are called as alkalis. Okay. See the third question. When dilute HCl is added to solid sodium carbonate. మళ్ళీ ఇక్కడ కూడా అదే చూస్తున్నాం మనం. HCl అంటే యాసిడ్, సోడియం కార్బోనేట్ అంటే ఒక కార్బోనేట్ సాల్ట్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు, ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మనం అలాంటి క్వశ్చన్ ఒకటి చూసాం. ఓకే, సో వాట్ ఈస్ ద అబ్జర్వేషన్? అబ్జర్వేషన్ ఏంటి? మనకి ఏ అబ్జర్వేషన్ వస్తుంది? నో చేంజ్. ఓకే, ఆప్షన్ ఏలో నో చేంజ్ అని ఉంది. ఆప్షన్ బి లౌడ్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఆప్షన్ సి ద సొల్యూషన్ టర్న్స్ బ్లూ. ఆప్షన్ డి బ్రిస్క్ ఎఫెరోసెన్స్. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బ్రిస్క్ ఎఫెరోసెన్స్ అంటే మనకి ఎనీ కార్బోనేట్ సాల్ట్ వెన్ మేడ్ టు రియాక్ట్ విత్ ఎనీ యాసిడ్, ఏ యాసిడ్ తోటైనా కార్బోనేట్ సాల్ట్ రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది వస్తుంది. అలాగా అదే ఎలా వస్తుంది? విత్ బ్రిస్క్ ఎఫెరోసెన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇమీడియట్లీ ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ ఎస్కేప్స్ టు ద సరౌండింగ్స్. ఓకేనా, తొందరగా వచ్చి తొందరగా ఎస్కేప్ అయిపోతుంది అనమాట. అలా చెప్పడానికి మనకి ఏ వర్డ్ యూజ్ చేస్తారు? ఇక్కడ బ్రిస్క్ ఎఫెరోసెన్స్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఏ సొల్యూషన్ రియాక్ట్స్ విత్ జింక్ గ్రాన్యూల్స్. Zn అంటే ఇక్కడ ఏంటి? జింక్ గ్రాన్యూల్స్ టు ప్రొడ్యూస్ అ గ్యాస్ విచ్ బర్న్స్ విత్ పాప్ సౌండ్. ఓకే, జింక్ గ్రాన్యూల్స్తో ఒక సొల్యూషన్ మిక్స్ చేసినప్పుడు పాప్ సౌండ్లో వచ్చే గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ సొల్యూషన్ ఏంటి? ఓకే, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇది బేస్, Na2CO3 ఇట్ ఈస్ సాల్ట్, NaCl అది కూడా సాల్ట్, HCl ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి HCl. జింక్ గ్రాన్యూల్స్ HClతో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ బర్న్స్ విత్ అ పాప్ సౌండ్. ఓకే, ఇట్ పుట్స్ ఆఫ్ ద బర్నింగ్ స్ప్లింటర్ విత్ అ పాప్ సౌండ్. ఓకే, సో అది యాసిడ్కి ఒక ప్రాపర్టీ అనమాట. మనం చదివే ఉంటాం కదా, ఈక్వేషన్ కూడా మనకు తెలుసు. HCl when reacts with Zn plus 2HCl gives rise to ZnCl2 plus H2. ఓకే, హైడ్రోజన్ గ్యాస్ టెస్ట్ కూడా అదే. టెస్ట్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్ ఏంటి? బర్నింగ్ స్ప్లింటర్ పుట్స్ ఆఫ్ విత్ అ పాప్ సౌండ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. The daffodil plants grow best in the soil with pH range of 6.0 to 6.5. daffodil plants అనేవి ఒక సాయిల్కి pH రేంజ్ 6 to 6.5 ఉంటే daffodil plants అనేవి చాలా మంచిగా గ్రో అవుతాయంట. ఓకే, ఇఫ్ ద సాయిల్ ఇన్ ద గార్డెన్ హ్యాస్ pH is equal to 4.5. మనం ఇప్పుడు ఆ గార్డెనర్ ఆ daffodil plants గ్రో చేయాలనుకుంటున్నాడు. అతని సాయిల్ pH ఎంత ఉంది? 4.5 మాత్రమే ఉంది. కానీ 6 to 6.5 ఉంటే daffodil plants అనేవి మంచిగా గ్రో అవుతాయి. ఓకే, నౌ ఇఫ్ ద సాయిల్ pH is 4.5, విచ్ సబ్స్టెన్స్ హ్యాస్ టు బి యాడెడ్ టు ద సాయిల్? ఓకే, ఇప్పుడు daffodil plants గ్రో చేయడానికి ఈ 4 ఆప్షన్స్లో విచ్ సబ్స్టెన్స్ హ్యాస్ టు బి యాడెడ్ టు ద సాయిల్? ఓకే, అంటే సాల్ట్ యాడ్ చేస్తే pH పెరుగుతుందా? ఈ 4 ఆప్షన్స్లో pHని 4.5 నుంచి 6 to 6.5కి పెంచాలి మనం. ఓకే, pHని పెంచాలి అంటే
ఏ సబ్స్టెన్స్ యాడ్ చేయాలి. pH పెరిగింది అంటే అది ఆ సబ్స్టెన్స్ బేసిక్ అవుతుంది. ఓకే, బేసిక్గా మారాలి. ఓకే, సో మనం బేసిక్ సబ్స్టెన్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట ఈ 4 ఆప్షన్స్లో. ఫస్ట్ ఆప్షన్లో అయితే సాల్ట్ ఉంది, అది రూల్డ్ అవుట్. సెకండ్ ఆప్షన్ లైమ్. లైమ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట. ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ లేక్డ్ లైమ్ ఆర్ లైమ్ వాటర్. ఓకే, సో ఇది యాడ్ చేయాలి మనం. శాండ్ కాదు, కాంపోస్ట్ కాదు. శాండ్ కాంపోస్ట్ కూడా మనకి ఎసిడిక్ సబ్స్టెన్సెసే అవుతాయి. ఓకే, ఎసిడిక్ సబ్స్టెన్సెస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, pH అనేది ఇంకా తగ్గిపోతుంది. కానీ మనం ఇక్కడ ఏం చేయాలి, 4.5 నుంచి 6 వరకు pHని పెంచాలి. pHని పెంచాలంటే ఏ సబ్స్టెన్స్ యాడ్ చేయాలి, బేసిక్ సబ్స్టెన్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో బేస్ ఏంటి, కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ బేస్. సో లైమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ విత్ డైల్యూట్ HCl? కార్బన్ డైఆక్సైడ్ దేనితోటి ప్రొడ్యూస్ అవ్వదో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేయాలంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో అసలు కార్బోనేట్ సాల్ట్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. చూడండి, HClతో రియాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కార్బోనేట్ సాల్ట్స్ అయితేనే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ లైమ్ స్టోన్, ఆప్షన్ ఏలో లైమ్ స్టోన్ ఉంది. లైమ్ స్టోన్ అంటే కాల్షియం కార్బోనేట్, ఇది కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నాట్, ఏది ప్రొడ్యూస్ చెయ్యదు అని అడుగుతున్నాడు, విల్ నాట్ ప్రొడ్యూస్ CO2. బేకింగ్ సోడా అంటే NaHCO3, ఇది కూడా కార్బోనేట్ సాల్టే. సో ఇది కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మార్బుల్ అనేది లైమ్ స్టోన్ అన్న మార్బుల్ అన్న ఒకటే మీకు, CaCO3. ఓకే, ఇందులో కూడా కార్బోనేట్ సాల్టే ఉంది. సో దిస్ ఆల్సో విల్ ప్రొడ్యూస్ CO2 గ్యాస్. ఈజ్ ఆస్కింగ్ ఫర్ నాట్ ప్రొడ్యూస్. ఓకే, క్విక్ లైమ్ అంటే ఏంటి, కాల్షియం ఆక్సైడ్. సో కాల్షియం ఆక్సైడ్లో కార్బోనేట్ లేదు. సో కాల్షియం ఆక్సైడ్ కెనాట్ ప్రొడ్యూస్ CO2 విత్ డైల్యూట్ HCl. కార్బోనేట్ ఉన్నవన్నీ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తాయి. కార్బోనేట్ లేనిది ఏది, క్విక్ లైమ్, CaO. సో యువర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ CaO. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. జింక్ మెటల్ ఆన్ ట్రీటింగ్ విత్ NaOH ప్రొడ్యూసెస్ డాష్. ఓకే, జింక్ మెటల్, ఇది జింక్ అనేది మెటల్, NaOH అనేది బేస్. ఓకే, జనరల్గా బేసెస్ మెటల్స్తో రియాక్ట్ కావు. ఇక్కడ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ దేర్. ఓకే, ఓన్లీ మెటల్ విచ్ కెన్ రియాక్ట్ విత్ ఓన్లీ బేస్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ జింక్ అండ్ అల్యూమినియం. ఓకేనా, జింక్ అల్యూమినియం మాత్రమే NaOHతో రియాక్ట్ అవుతాయి. సో ఇక్కడ జింక్ NaOHతో రియాక్ట్ అయ్యి ఏ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది, సోడియం జింకేట్ ఫామ్ అవుతుంది. ఇది చాలా ఎక్సెప్షనల్ కేస్. ఓకేనా, సోడియం మెటల్, జింక్ మెటల్ కెన్ రియాక్ట్ ఓన్లీ విత్ NaOH, Zn plus NaOH. ఓకే, ఇట్ గివ్స్ రైస్ టు సోడియం జింకేట్, NaZnO2, NaZnO2, sodium zincate plus hydrogen gas. Okay, this is amphoteric in nature. అందుకే zinc oxide is amphoteric. మీరు ఇది వర్డ్ వినే ఉంటారు. amphoteric అంటే ఏంటి, which can act as both acid as well as base. Okay, so sodium zincate అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాగే జింక్ మెటల్ అనకుండా అల్యూమినియం మెటల్ అని అడిగినా కూడా సోడియం అల్యూమినేట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ రెండు 2 మెటల్స్ విచ్ కెన్ రియాక్ట్ విత్ బేస్, దట్ ఈస్ ఓన్లీ విత్ సోడియం హైడ్రాక్సైడ్. వేరే మెటల్స్ బేసెస్తో రియాక్షన్ అనేది జరగదు. ఓకే, ఈ జింక్ అల్యూమినియం మాత్రమే రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ సోడియం జింకేట్. Question number 8 చూడండి. A gas X is made to pass through a solution Y, forms a white precipitate. If X is passed in excess, white precipitate dissolves and forms another substance Z. Okay, so ఒక gas X అంట. Okay, when a gas X is made to pass through a solution Y, it forms a white precipitate. Okay, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ గ్యాస్ ఎక్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి, ఆ సబ్స్టెన్స్ వై ఏంటో ఐడెంటిఫై చేయాలి.
ఆ తర్వాత ఎక్సెస్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ పాస్ చేస్తే వైట్ ప్రెసిపిటేట్ డిజాల్వ్ అయిపోయి కొత్త సబ్స్టెన్స్ జెడ్ అనేది ఫామ్ అయిందంట. సో ఇప్పుడు ఆ జెడ్ ఏంటో కూడా ఐడెంటిఫై చేయాలి. కింద 4 ఆప్షన్స్ ఒకసారి చూడండి. వై ఈజ్ లైమ్ వాటర్, కరెక్టా కాదా? సపోజ్ ఎక్స్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ నేను కింద ఈక్వేషన్ రాస్తున్నాను, ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఎక్స్ ఈజ్ లైమ్ వాటర్. లైమ్ వాటర్ అంటే CaOH taken twice. When reacts with the CO2, okay, it forms a white precipitate CaCO3. Okay, white precipitate CaCO3 plus H2O plus CO2. ఇది మనకి యాక్చువల్ రియాక్షన్. ఓకే, ఇఫ్ CO2 ఈజ్ పాస్డ్ ఇన్ ఎక్సెస్, ఓకే, ఇది ఎక్సెస్ పాస్ చేసాం అనుకోండి, ఈ వైట్ ప్రెసిపిటేట్ డిజాల్వ్ అయిపోయి CaHCO3 అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో అది కాల్షియం బైకార్బోనేట్ అనమాట. సో గ్యాస్ ఎక్స్ ఈజ్ CO2, సబ్స్టెన్స్ వై ఈజ్ లైమ్ వాటర్, ఇది కరెక్టే. జెడ్ ఈజ్ కాల్షియం బైకార్బోనేట్, అది కూడా కరెక్టే. CaHCO3 ఫామ్ అవుతుంది. ఇది ప్రెసిపిటేట్ కాదు, క్లియర్ సొల్యూషన్. ఓకే, అలాగే గ్యాస్ ఎక్స్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్, అది కూడా కరెక్టే. సో ఈ 3 కరెక్ట్ అయ్యాయి అంటే ఆల్ ద అబౌవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకా 3 వేరువేరుగా టిక్కులు పెట్టవసరం లేదు. ఆల్ ఆర్ కరెక్ట్, ఆల్ ద అబౌవ్. ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9. లీవ్స్ ఆఫ్ నెటల్ ప్లాంట్ ఇంజెక్ట్ డాష్ ఇన్ టు అవర్ బాడీ విచ్ కాజెస్ పెయిన్. ఇట్ ఆల్సో కాజెస్ బర్నింగ్ సెన్సేషన్ టు అవర్ బాడీ. సో ఏంటి ఇంజెక్ట్ చేస్తుంది? నెటల్ ప్లాంట్. నెటల్ ప్లాంట్ విల్ ఇంజెక్ట్ డాష్ ఇన్ టు అవర్ బాడీ సో దట్ వీ గెట్ బర్నింగ్ సెన్సేషన్ ఆర్ ఇచ్చింగ్ సెన్సేషన్. సో ఏది ఇంజెక్ట్ చేస్తుంది? ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి. ప్రొపెనోయిక్ యాసిడ్, ఈథెనోయిక్ యాసిడ్, మిథెనోయిక్ యాసిడ్, ఇథైల్ ఆల్కహాల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిథెనోయిక్ యాసిడ్. ఓకేనా? మిథెనోయిక్ యాసిడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. దాన్ని మనం ఫార్మిక్ యాసిడ్ అని కూడా అంటాం. ఓకేనా? మిథెనోయిక్ యాసిడ్ HCOOH. ఓకే, HCOOH ఈజ్ కాల్డ్ అస్ ఫార్మిక్ యాసిడ్ ఆర్ మిథెనోయిక్ యాసిడ్. ఓకే, ఇది ఇండ్యూస్ చేస్తుంది కాబట్టి మనకి బర్నింగ్ సెన్సేషన్ కానీ పెయిన్ కానీ వస్తుందన్నమాట. సో దీనికి రెమెడీ కూడా అప్పుడప్పుడు అడుగుతారు. రెమెడీ ఈజ్ లీవ్స్ ఆఫ్ నెటల్ ప్లాంట్, అంటే స్టింజ్ ఆఫ్ నెటల్ ప్లాంట్ ఈజ్ టు బి ట్రీటెడ్ విత్ అని అడగచ్చు. ఓకే, సో రెమెడీ వచ్చేసి డాక్ ప్లాంట్ లీవ్స్ అనమాట. ఒకవేళ రెమెడీ అడిగాడు అనుకోండి, లీవ్స్ ఆఫ్ డాక్ ప్లాంట్, లీవ్స్ ఆఫ్ డాక్ ప్లాంట్. సో ఇప్పుడు నెటల్ ప్లాంట్ వల్ల కలిగే బర్నింగ్ సెన్సేషన్ని దేని ద్వారా తగ్గించుకోవచ్చు అంటే లీవ్స్ ఆఫ్ డాక్ ప్లాంట్. డాక్ ప్లాంట్ అనేది ఇంకొక ప్లాంట్ అనమాట. ఓకే, ఆ డాక్ ప్లాంట్ వచ్చేసి బేస్ని మన బాడీలోకి ఇండ్యూస్ చేస్తుంది. సో ఇది యాసిడ్ని ఇండ్యూస్ చేస్తే అది బేస్ని ఇండ్యూస్ చేస్తుంది. సో మనకి దీనివల్ల కలిగే బర్నింగ్ సెన్సేషన్, నెటల్ ప్లాంట్ వల్ల కలిగే బర్నింగ్ సెన్సేషన్ డాక్ ప్లాంట్ వల్ల ఇండ్యూస్ చేయబడే బేస్ తోటి మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద రెమెడీ. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. స్టింజ్ ఆఫ్ బీ అండ్ వాస్ప్ ఆర్ డాష్ రెస్పెక్టివ్లీ. ఓకే, హనీ బీ స్టింజ్ ఈస్ ఎసిడిక్ అండ్ స్టింజ్ ఆఫ్ వాస్ప్ అంటే మనకి కందిరీగ. ఓకే, సో కందిరీగ మన బాడీలో ఒక బేసిక్ సబ్స్టెన్స్ని ఇండ్యూస్ చేస్తుంది. ఓకే, సో స్టింజ్ ఆఫ్ వాస్ప్ ఈస్ బేసిక్, వేర్ స్టింజ్ ఆఫ్ హనీ బీ ఈస్ ఎసిడిక్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? రెస్పెక్టివ్లీ అన్నాడు. ఓకే, ఎసిడిక్ అండ్ బేసిక్ అండ్ ఎసిడికా, లేకపోతే బోత్ ఆర్ ఎసిడిక్ అనేది కాదు. ఇప్పుడే చెప్పుకున్నాను నేను. హనీ బీ స్టింజ్ ఈస్ ఎసిడిక్, స్టింజ్ ఆఫ్ వాస్ప్ ఈస్ బేసిక్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుందన్నమాట. ఇప్పుడు మరి దీనికి కూడా మనం రెమెడీ గురించి కూడా అడుగుతాడు అప్పుడప్పుడు. ఓకే, సో స్టింజ్ ఆఫ్ హనీ బీ హ్యాస్ టు బీ రెడ్యూస్డ్ విత్. ఓకే, ఇప్పుడు స్టింజ్ ఆఫ్ హనీ బీ ఎసిడిక్ అయితే దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనం సోప్ సొల్యూషన్ వాడచ్చు. ఓకేనా? స్టింజ్ ఆఫ్ హనీ బీ రెమెడీ ఫర్ స్టింజ్ ఆఫ్ హనీ బీ. ఓకేనా? హనీ బీ స్టింజ్కి రెమెడీ ఏంటి?
soap solution. Okay na, soap solution, because that is acidic in nature. సో సోప్ సొల్యూషన్ బేసిక్ కాబట్టి ఆ రెండు న్యూట్రలైజ్ అయ్యి మనకి పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సోప్ సొల్యూషన్. ఓకే, సేమ్ లైక్ దట్ స్టింజ్ ఆఫ్ రెమెడీ ఫర్ స్టింజ్ ఆఫ్ వాస్ప్. ఓకే, వాస్ప్ అనేది ఆల్రెడీ బేసిక్ ఉంది. సో మనకి వెనిగర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే లెమన్ వాటర్ యూజ్ చేయొచ్చు. ఓకే, స్టింజ్ ఆఫ్ వాస్ప్, రెమెడీ వెనిగర్, లేకపోతే లెమన్ జ్యూస్. దాని మీద ఆ స్టింజ్ ఎక్కడైతే వచ్చిందో దాని మీద మనం లెమన్ జ్యూస్తో రబ్ చేస్తే ఆ స్టింజ్కి మన పెయిన్ని రెడ్యూస్ చేసుకోగలుగుతాం అనమాట. సో రెమెడీస్ కూడా అడుగుతాడు అప్పుడప్పుడు. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఫ్రెష్ మిల్క్ హ్యాస్ అ pH ఆఫ్ 6. ఫ్రెష్ మిల్క్కి pH 6 ఉందంట. వెన్ మిల్క్ ఈజ్ చేంజ్డ్ టు కర్డ్, ద pH విల్ బికమ్ డాష్. will become equal to 7, or it will become less than 7, or it will become more than 7, or it remains unchanged. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. చూడండి, మిల్క్లో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఓకే, సో మిల్క్ కర్డ్ కింద మారినప్పుడు జనరల్గా టేస్ట్లో కూడా ఇట్ విల్ బికమ్ మోర్ సోర్ ఇన్ టేస్ట్, అంటే మోర్ ఎసిడిక్ ఇట్ విల్ బికమ్. ఓకే, ఇఫ్ ఇట్ విల్ బికమ్ మోర్ ఎసిడిక్, pH షుడ్ బికమ్ లెస్ దెన్ 7, లేకపోతే లెస్ దెన్ ద గివెన్ వాల్యూ. అంతేనా కాదా? ఈక్వల్ టు 7 కాదు, మోర్ దెన్ 7 కాదు. మిల్క్ కర్డ్ కింద మారింది అంటే ఇంకా సోర్ టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, అంటే ఎసిడిక్ నేచర్ ఎక్కువ అవుతుంది. ఎసిడిక్ నేచర్ ఎక్కువ అయింది అంటే pH తగ్గిపోతుంది అనమాట. సో pH విల్ బికమ్ లెస్ దెన్ 7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ద కలర్ ఆఫ్ pH స్ట్రిప్ with pH values 1, 7 and 14. pH 1 అంటే హైలీ ఎసిడిక్ అనమాట. pH 7 అంటే న్యూట్రల్. pH 14 అంటే హైలీ బేసిక్. మీకు తెలిసిందే కదా, pH లెస్ దెన్ 7 ఇట్ ఈస్ ఎసిడిక్, pH ఈజ్ ఈక్వల్ టు 7 అంటే న్యూట్రల్. ఓకే, లైక్ వాటర్ అండ్ సాల్ట్ సొల్యూషన్స్. అలాగే pH 14 అంటే హైలీ బేసిక్. సో ఇప్పుడు వాటికి కలర్ చేంజెస్ అనేవి అలా ఉంటాయి. pH స్ట్రిప్లో కలర్ చేంజెస్, కలర్స్ అనేవి ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే చెప్పండి. pH 1 అయినప్పుడు ఆ pH పేపర్ స్ట్రిప్ కలర్ రెడ్ ఉంటుంది. pH 1 అంటే హైలీ ఎసిడిక్ అనమాట. సో హైలీ ఎసిడిక్ సబ్స్టెన్సెస్కి రెడ్ రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే pH 7 ఉన్నప్పుడు గ్రీన్ రిప్రజెంట్ చేయొచ్చు. pH 14 ఉన్నప్పుడు డీప్ బ్లూ ఆర్ వైలెట్ కలర్ అనేది మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది అనమాట. pH స్ట్రిప్ మీద కలర్ చేంజెస్, కలర్స్ చేంజెస్ కాదు, కలర్స్ అనేది హౌ వీ విల్ రిప్రజెంట్. ఓకే, సో విత్ దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద కలర్ చేంజెస్. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ద pH వాల్యూ ఆఫ్ యాంటాసిడ్స్ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్. యాంటాసిడ్స్ అంటే మీకు బాగా తెలుసు, దే ఆర్ యూస్డ్ ఫర్ ట్రీటింగ్ ఇండైజెషన్ ఇన్ అవర్ స్టమక్. ఓకేనా. సపోజ్ మనకి డ్యూ టు ఓవర్ ఈటింగ్ ఆర్ డ్యూ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఎక్సెస్ HCl ఇన్ అవర్ బాడీ, ఓకే, వీ గెట్ స్టమక్ పెయిన్. సో టు రెడ్యూస్ ద స్టమక్ పెయిన్ విచ్ ఈస్ కాస్డ్ డ్యూ టు ఓవర్ ఈటింగ్, ఓకే, వీ యూస్ యాంటాసిడ్ ట్యాబ్లెట్స్. యాంటాసిడ్స్ అంటే యాక్చువల్గా యాంటీ యాసిడ్స్ అంటే నథింగ్ బట్ బేసెస్ అనమాట. ఓకే, సో బేసెస్కి విల్ హ్యావ్ pH రేంజ్ అడుగుతున్నాడు. ఇప్పుడు pH రేంజ్ 1 to 2 ఉంటే యాసిడ్స్, 3 నుంచి 4 ఉన్నా కూడా యాసిడ్సే. మీకు అందరికీ తెలుసు లెస్ దెన్ 7 ఉంటే యాసిడ్స్. ఇక్కడ 5 to 6 అని ఇచ్చాడు, అది కూడా యాసిడిక్కే. కానీ యాంటాసిడ్స్ ఏంటి? బేసిక్ సబ్స్టెన్సెస్. ఓకే, సో బేసిక్ సబ్స్టెన్సెస్కి pH రేంజ్ 10 to 11 మధ్యలో ఉండాలి. ఓకే, అది కూడా మరీ హై ఉందనుకోండి, యాంటాసిడ్స్ అనేవి మైల్డ్ బేసెస్ అనమాట, అంటే వెరీ వీక్ బేసెస్. ఓకే, సో మనకి తక్కువ pH అంటే మోర్ దెన్ 7 ఉండాలి, కానీ వెరీ లెస్ దెన్ అంటే 14కి దగ్గర ఉన్నదనుకోండి హైయెస్ట్ బేసెస్ అంటారు, స్ట్రాంగెస్ట్ బేసెస్ అంటారు. ఓకే, సో ఇట్ షుడ్ బి అబవ్ 7. ఓకే, అండ్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 11. ఓకే, సో యాంటాసిడ్స్ ఆర్ మైల్డ్ బేసెస్.
antacids which are used for treating what? Indigestion in our stomach. Next 14th question. Litmus is a dye extracted from dash. Options చూడండి, hydrangea, petunia, geranium, lichens. సో కరెక్ట్ ఆన్సర్ మీకు అందరికీ బాగా తెలుసు, లిచెన్స్. ఓకే, లిచెన్స్ ఆర్ సింబయోటిక్ ప్లాంట్స్. ఓకే, సింబయోటిక్ ప్లాంట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ లిచెన్స్ నుంచి లిట్మస్ పేపర్స్ అనేవి మనం తయారు చేసుకుంటాం. వేరే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, హైడ్రాంజియా, పెటూనియా అండ్ జిరానియం. వీటి నుంచి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్ అనేవి తయారు చేస్తారు. ఓకే, డైస్ అంటే ఏంటి? కలర్స్, డివైఈ డై, కలర్స్. ఓకే, హైడ్రాంజియా, పెటూనియా, జిరానియం ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్లవరింగ్ బుషెస్ అనమాట. ఆ ఫ్లవర్స్ నుంచి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్ అనేవి తయారు చేస్తాం. ఓకే, సో బట్ లిట్మస్ అనేది మాత్రం లిచెన్స్ నుంచి మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 15. టూత్ డికే స్టార్ట్స్ when pH of mouth is lower than. ఓకేనా, pH ఆఫ్ మౌత్ దేనికన్నా తక్కువ అయిపోతే డికే అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5.5. ఓకే, ఇఫ్ pH ఆఫ్ సలైవా ఈజ్ లెస్ దెన్ 5.5 దెన్ టూత్ డికే విల్ అక్కర్. pH ఆఫ్ సలైవా లెస్ దెన్ 5.5 ఎప్పుడవుతుంది? వెనెవర్ వి ఈట్ స్వీట్ టేస్టింగ్ ఫుడ్స్. ఓకే, pH ఆఫ్ సలైవాలో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఓకే, దాన్ని లాక్టిక్ యాసిడ్ నేచర్, ఓకే, ఎసిడిక్ నేచర్ ఇంకా తగ్గిపోతుంది అనమాట. సో ఇంకా మోర్ ఎసిడిక్ అయిపోతుంది. ఓకే, pH ఇంకా తగ్గిపోతుంది. pH ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 5.5 అయింది అనుకోండి, డికే అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఈ డికే అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే అవర్ టీత్ ఎనామెల్ కన్సిస్ట్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. ఒక్కొక్కప్పుడు అది కూడా అడుగుతాడు, టీత్ ఎనామెల్. ఓకేనా, టీత్ ఎనామెల్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? కాల్షియం ఫాస్ఫేట్. ఈ కాల్షియం ఫాస్ఫేట్ అనేది డికంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే డికంపోజ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందో అప్పుడు pH లెస్ దెన్ 5.5 అయిపోతుంది. ఓకే, దెన్ ఇట్ స్టార్ట్స్ టు గివ్ బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ అవర్ మౌత్. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 5.5 టూత్ డికే విల్ అక్కర్. Next 16th question. Bleaching powder is produced by the action of dash on dry slaked lime. Bleaching powder మీకు ఫార్ములా గుర్తుండే ఉంటుంది, కాల్షియం ఆక్సీక్లోరైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లీచింగ్ పౌడర్, CaOCl2. ఓకే, CaOCl2 అనేది ఇట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ డాష్ ఆన్ డ్రై స్లేక్డ్ లైమ్. డ్రై స్లేక్డ్ లైమ్కి ఏది రియాక్ట్ చేస్తే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది? సో న్యాచురల్లీ ఇట్ ఈస్ క్లోరిన్. ఓకేనా, కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH టేకెన్ ట్వైస్, అదే స్లేక్డ్ లైమ్. వెన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ గ్యాస్, ఓకే, అండ్ దెన్ ఇట్ ప్రొడ్యూసెస్ కాల్షియం ఆక్సీక్లోరైడ్, CaOCl2. ఓకే, ప్లస్ H2. ఓకే, సో CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్ అనమాట, which is used as a disinfectant. Okay, as well as for killing germs. Okay, for killing germs as well as to remove algae from swimming pools. Okay, now to produce to remove germs and to act as a disinfectant, this bleaching powder is used. So a bleaching powder ela produce avutundi? Slaked lime when reacts with chlorine gas, it forms bleaching powder. Next question చూడండి, a salt is dissolved in water and the pH of that solution is observed to be less than 7. ఓకే, ఒక సాల్ట్ని వాటర్లో డిజాల్వ్ చేసి దాంట్లో యూనివర్సల్ ఇండికేటర్ యాడ్ చేశారు. ఓకే, యూనివర్సల్ ఇండికేటర్ యాడ్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చే కలర్ చేంజ్ని బట్టి pH is less than 7 అని డిసైడ్ చేసుకున్నారు. ఓకే, pH is less than 7 అంటే ఆ సొల్యూషన్ ఏమై ఉండొచ్చు? ఎసిడిక్ అయి ఉండొచ్చు కదా. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఈ 4 ఆప్షన్స్లోంచి ఎసిడిక్ సాల్ట్ ఏది అంటే pH లెస్ దెన్ 7. ఈ 4 ఆప్షన్స్లో pH లెస్ దెన్ 7 దేనికి ఉండొచ్చు అది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి,
pH less than 7 అంటే ఇట్ షుడ్ బి అసిడిక్ ఇన్ నేచర్. అసిడిక్ సాల్ట్ రావాలి అంటే ద యాసిడ్ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ బేస్ షుడ్ బి వీక్ అనమాట. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కెన్ గివ్ యూ acidic salt and water. Okay now, neutralization of strong acid and weak base, strong acid and weak base can give acidic salt plus water. Okay now, acidic salt plus water. Okay, సో ఇక్కడ మనకి acidic salt ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి Na ఉంది అంటే Na అండ్ CO3 ఉన్నాయి. క్యాటయాన్ యానియాన్ అబ్జర్వ్ చేసుకోవాలి. క్యాటయాన్లో Na ఉంది అంటే NaOH బేస్ యూజ్ చేసి ఉంటారు. యానియాన్ CO3 ఉంది అంటే యాసిడ్ వచ్చేసి H2CO3. NaOH బేస్ యూజ్ చేశారు అంటే ఇది బేసిక్. సో ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. ఇక్కడ క్యాటయాన్ CH3COO మైనస్, క్యాటయాన్ వచ్చేసి Na ప్లస్, యానియాన్ వచ్చేసి CH3COO మైనస్. అంటే దీనికి ఎసిటిక్ యాసిడ్ సోడియం హైడ్రాక్సైడ్ వాడాం. ఓకే, ఎసిటిక్ యాసిడ్ వీక్ యాసిడ్ మనకు తెలుసు, కానీ మనకి ఇక్కడ సాల్ట్ దేని నుంచి రావాలి? స్ట్రాంగ్ యాసిడ్ నుంచి రావాలి, వీక్ బేస్ నుంచి రావాలి. ఇది ఈ సాల్ట్లో వీక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ వీక్ ఉంది, సోడియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్ ఉంది. సో ఇది కూడా బేసిక్ సాల్టే. మనకు కావాల్సిన సాల్ట్ ఏ సాల్ట్ రావాలి? pH less than 7 ఉండాలి అంటే ఎసిడిక్ సాల్ట్ కావాలి. ఓకే, ఇక్కడ NH4Cl చూడండి, NH4OH నుంచి ఇంకా HCl నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. NH4OH వీక్ బేస్, మనకు కావాల్సింది కూడా వీక్ బేస్. HCl ఏమో స్ట్రాంగ్ యాసిడ్, మనకు కావాల్సింది కూడా స్ట్రాంగ్ యాసిడ్ HClఏ. ఓకే, ఆ రెండింటి నుంచి వచ్చే సాల్ట్ NH4Cl అవుతుంది అనమాట. సో యువర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ NH4Cl. ఇంకా ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసి KCl అనేది KOH నుంచి HCl నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. రెండు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లే. సో అలా ఫామ్ అయిన సాల్ట్ ఏమవుతుంది? న్యూట్రల్ సాల్ట్ అవుతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ ఏ బేసిక్, ఆప్షన్ బి కూడా బేసిక్, ఆప్షన్ సి వచ్చేసి ఎసిడిక్, ఆప్షన్ డి వచ్చేసి న్యూట్రల్ అనమాట. ఓకే, సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి NH4Cl. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is not the property of plaster of Paris? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది, CaSO4 డాట్ half H2O. ఓకే, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఈజ్ కాల్డ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ? ఓకే, ఏ ప్రాపర్టీ కాదో మీరు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇట్ సాలిడిఫైస్ ఆన్ మిక్సింగ్ విత్ వాటర్. ఓకే, it solidifies on mixing with water. Okay, yes, this is the correct answer. Okay, but not the property అని అడుగుతున్నాడు. ఫోర్త్ ఆప్షన్ కూడా ఆన్ మిక్సింగ్ విత్ వాటర్ ఇట్ బికమ్స్ హార్డ్ మాస్. రెండు ఒకటే. ఆప్షన్ ఏ, ఆప్షన్ డి రెండు ఒకటే. ఇంకా ఆప్షన్ బి చూడండి, ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ సెట్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్. అది కూడా కరెక్ట్ ఆప్షనే. ఓకేనా, మనకి యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చేసి for making false ceilings and for setting the fractured bones, for making jaws, molds of teeth. ఓకేనా, మనకి టీత్ సెట్ తయారు చేయాల్సి వచ్చినప్పుడు మౌల్డ్స్ తీసుకోవడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో మౌల్డ్స్ ఆఫ్ టీత్ అదొకటి ప్రాపర్టీ ఉంది మనకి. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇట్ ఈజీలీ లూజెస్ ఇట్స్ వాటర్ వెన్ కెప్ట్ ఇన్ ఎయిర్. ఇట్ లూజెస్ ఇట్స్ వాటర్ కాదు. ఓకే, వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఎయిర్ ఇట్ డజంట్ లూజ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు లూజ్ ద వాటర్ మాలిక్యూల్ it is not considered as a salt of water of crystallization. It loses its water molecule when it is heated. Okay now, when it is heated. Okay, so when kept in air and annar ikkada it loses its water when kept in air is not the property of plaster of Paris. Next, 19th question, which of the following substances is used as an anti-clore? ఓకేనా, ఇక్కడ యాంటీ క్లోర్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది తెలియాలి. ఓకే, సో మీరు ఆల్రెడీ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ చాప్టర్లో
క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని ఒకటి చదివారు. ఓకే, సో దాని నుంచి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే అలా కూడా కాదు. కొన్ని టైప్స్ ఆఫ్ వాటర్ని మనము హార్డ్ వాటర్ అంటాం. ఓకే, ఇప్పుడు వాటర్లో కొన్ని టైప్స్ ఆఫ్ సాల్ట్స్ లైక్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్, సల్ఫేట్ సాల్ట్స్ కానీ, క్లోరైడ్ సాల్ట్స్ కానీ, కాల్షియం సాల్ట్స్ ఆఫ్ సల్ఫేట్స్ అంటే సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ కానీ, కాల్షియం క్లోరైడ్ కానీ, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ కానీ, మెగ్నీషియం క్లోరైడ్ కానీ, ఇట్లాంటి సాల్ట్స్ ఉంటే ఆ వాటర్ని హార్డ్ వాటర్ అంటాం. ఓకే, హార్డ్ వాటర్ అంటాం. సో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ రిమూవ్ చేయడానికి మనం ఏ సబ్స్టెన్సెస్ వాడచ్చు? ఓకే, సో యాంటీక్లోర్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ బ్లీచింగ్ పౌడర్ ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ సోడియం బైసల్ఫైట్ అండ్ సోడియం థయోసల్ఫేట్. Na2H2O3 అంటే హైపో సొల్యూషన్. ఓకే, దీన్ని హైపో సొల్యూషన్ అంటారు. ఓకే, ప్లీజ్ రిమెంబర్ ఇదేంటి హైపో. NaHSO3 అంటే సోడియం బైసల్ఫైట్. ఇక్కడ Na2SO4 అంటే సోడియం సల్ఫేట్ అండ్ కాపర్ సల్ఫేట్. యాంటీక్లోర్ సబ్స్టెన్స్ అనేది సోడియం బైసల్ఫైట్ అండ్ హైపో ఆర్ కాల్డ్ as యాంటీక్లోర్స్. ఓకేనా, విచ్ ఆర్ యూస్డ్ ఫర్ రిమూవింగ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఓకే, నెక్స్ట్ 20, క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. ఎ స్టూడెంట్ యాడెడ్ sodium metal, Na means sodium metal, to ethanol. Ethanol అంటే ethyl alcohol అనమాట. Then the gas liberated could be dash. ఓకే, సో ఈ 4 ఆప్షన్స్లో ఆల్కహాల్కి సోడియం మెటల్ యాడ్ చేస్తే ఇట్ ఈస్ అ వెరీ క్విక్ అండ్ విగరస్ రియాక్షన్ విల్ హ్యాపెన్. బికాస్ మనకందరికీ తెలుసు సోడియం మెటల్ ఈజ్ హైలీ రియాక్టివ్. ఓకే, సో హైలీ రియాక్టివ్ సోడియం మెటల్ when dropped in ethanol means ethyl alcohol. What is the gas liberated? Okay, so the gas liberated is hydrogen. Okay, with the very quickly very vigorous reaction will takes place. Okay now, okay, so it liberates hydrogen gas. So these are the important questions which I tried my best to cover up all the topics, subtopics which are there in acid, bases and salts chapter. ఓకే, సో మీరు ఇంకా ఫర్దర్గా మీరు కాన్సెప్ట్ అంతా నేర్చుకొని అన్ని కాన్సెప్ట్స్లోంచి వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ మీరు చదువుకొని మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ మై డియర్ చిల్డ్రన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ ప్లీజ్ subscribe to my channel Perry's Learnings. Okay, thanks for watching. Bye.